తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక స్టార్ హీరో సినిమా వస్తోందంటేనే థియేటర్ల వద్ద హంగామా మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు తమ పాన్ ఇండియా సినిమాలను ఒకే నెలలో బరిలోకి దింపితే ఆ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించేసుకోండి. ఫ్యాన్ వార్స్ పీక్స్ కి చేరుకుంటాయి. ఏ సినిమా ఎన్ని వసూళ్లు రాబడుతుంది, ఈ పోటీలో ఏది విన్నర్ గా నిలుస్తుంది అనే చర్చలు జోరందుకుంటాయి. కనీసం వారం 10 రోజుల వరకైనా బాక్సాఫీస్ వద్ద ఈ క్లాష్ కి సంబంధించిన సందడి వాతావరణమే నెలకొంటుంది. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి హంగామానే వచ్చే ఏడాది ఏప్రిల్లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ నెలలో దేవర మరియు పుష్ప ద రూల్ సినిమాలు రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నాయని సమాచారం. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ఆల్రెడీ దేవర సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్టు మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సమ్మర్ సెలవులు కలిసి రావడంతో పాటు సినిమాలకు ఇది ఒక మంచి సీజన్ కావడంతో ఏప్రిల్ 5వ తేదీకే దేవరను బరిలోకి దింపాలన్న లక్ష్యంతో కొరటాల శివ షూటింగ్ పనులను కానిచ్చేస్తున్నాడు. ఇప్పుడు పుష్ప ద రూల్ మూవీ మేకర్స్ కూడా ఇదే సెంటిమెంటుతో తమ సినిమాను సమ్మర్లో అంటే ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇంకా అఫీషియల్ గా డేట్ ప్రకటించలేదు, కానీ ఏప్రిల్లోనే తమ సినిమాను విడుదల చేయాలని పుష్ప మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేని ఒక ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ ని మనం చూడబోతున్నామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఈ రెండు సినిమాలకు ఉన్న క్రేజ్ అలాంటిది. మరి మొదట దేవర గురించి మాట్లాడుకుంటే RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ వచ్చి పడింది. అప్పటిదాకా ఒక రీజనల్ హీరోగానే ఉన్న తారక్ RRR చేశాక పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. అందుకే కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల మరియు తారక్ కాంబోలో ఇది తెరకెక్కుతుండడం, RRR తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై కేవలం లోకల్లోనే కాదు ఇండియా వైడ్ గా భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ మరియు బాలీవుడ్ బడా ఆర్టిస్టుల్ని రంగంలోకి దింపారు. దీంతో ఈ సినిమా రేంజ్ డబుల్ అయ్యింది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా కోసం మన తెలుగు ప్రేక్షకుల కన్నా బాలీవుడ్ ఆడియన్సే చాలా ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు. ఇక పుష్ప ద రూల్ విషయానికొస్తే ఇదివరకే వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకపోయినా బాలీవుడ్ లో అది 100 కోట్లకు పడగలెత్తింది. దీంతో సీక్వెల్ పై కని విని ఎరుగని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇది తప్పకుండా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని లెక్కలు కూడా వేసుకుంటున్నారు. అందుకే సమ్మర్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సుకుమార్ తన పుష్ప ద రూల్ సినిమాను ఏప్రిల్లోనే బరిలోకి దింపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పుష్ప 2 రిలీజ్ పై అఫీషియల్ అప్డేట్ లేదు, కానీ ఒకవేళ ఏప్రిల్లోనే విడుదలైతే మాత్రం ఇద్దరు స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా వార్ నెలకొనడం ఖాయం.